హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. సో ఎవరైతే సీజనల్ ఎగ్జామ్స్ 2026లో రాయాలనుకుంటున్నారో, ఎవరైతే క్రాక్ చేయాలనుకుంటున్నారో ఎగ్జామ్ని, ఫ్రెషర్స్ కానీ ఇప్పుడే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ అయ్యి ఎగ్జామ్కి రాయాలనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుద్ది. సో ఎవరైతే సెల్ఫ్గా ప్రిపరేషన్ అవ్వాలి అంటే జీరో నాలెడ్జ్తో ఫ్రెషర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుద్ది. ఫస్ట్ మనం ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే మనకి ఫస్ట్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ముందు తెలియాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సిలబస్ తెలిస్తేనే కదా మనము ఎగ్జామ్ అనేది నాలెడ్జ్ వస్తుంది, గెయిన్ చేసుకొని మనం ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. సో నేను సెల్ఫ్గానే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను ఫస్ట్. సో నేను ఎలాగైతే జీరో నాలెడ్జ్తో స్టార్ట్ చేశానో, నెక్స్ట్ వచ్చే వాళ్ళకి, నెక్స్ట్ స్టార్ట్ చేసే వాళ్ళకి యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో ఫస్ట్ మనము ఎగ్జామ్ ఏంటి, అసలు ప్యాటర్న్ ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. బట్ మీరు థింక్ చేయొచ్చు, నువ్వే క్రాక్ చేయలేదు కదా, నువ్వేం చెప్తావని. కానీ త్రూ అవుట్ ఈ ఎగ్జామ్స్ జర్నీలో నాకు కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం నాలెడ్జ్ అనేది నేను గెయిన్ చేసుకున్నాను. ఏ బుక్స్ చదవాలి, ఎలా చదవాలి, ఏంటి అసలు సిలబస్ ఏంటని. సో ఎవరికైతే ఇవి చెప్తే యూస్ఫుల్ అవుద్ది అని ఒక వీడియో తీస్తున్నాను. వీడియో లెంతీగా ఉంటే 1.5x 2xలో పెట్టుకొని చూడండి స్పీడ్గా. సిలబస్ని స్క్రీన్ షాట్స్ తీసుకోండి, యూస్ఫుల్ అవుద్ది. సో ఫస్ట్ నేను ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్తాను. ఫస్ట్ మనకి సీజన్లో ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు ఉంటాయి. సో ఫస్ట్ ప్రిలిమ్స్ అంటే టైర్ 1 గురించి చెప్తాను. ఫస్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంటే రీజనింగ్, తర్వాత యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, మొత్తం 25 ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. రీజనింగ్ 25, జనరల్ అవేర్నెస్ 25, యాప్టిట్యూడ్ 25, ఇంగ్లీష్ 25, టోటల్ 100 క్వశ్చన్స్. బట్ 100 క్వశ్చన్స్ అయినా 200 మార్క్స్ అనమాట. ఈచ్ 1 క్వశ్చన్ 2 మార్క్స్ క్యారీ చేస్తాయి. మనకి ఇచ్చే టైం అంతా ఓన్లీ 1 అవర్లోనే 1 అవర్ ఇస్తాడు. ప్లస్ 0.25 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తారో, గ్రాడ్యుయేషన్ చేసి కంప్లీట్ అవుతుందో వాళ్ళే ఎలిజిబుల్. ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లో ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్. టైర్ 2లో ఏంటంటే 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1లో ఆల్ సబ్జెక్ట్స్ కామన్. పేపర్ 2 అంటే ఎవరైతే స్టాటిస్టిక్స్ ఉంటారు కదా, స్టాటిస్టిక్స్ ఉంటుంది ఓన్లీ ఫర్ సమ్ పోస్ట్ అనమాట, కొన్ని పోస్టులకే. పేపర్ 3లో జిఎస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది, ఏంటంటే ఓన్లీ ఫర్ ఏఏ ఆఫ్ పోస్ట్ అనమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ 1, టైర్ 2 మొత్తం అంతా. తర్వాత సిలబస్లోకి వద్దాం. ఫస్ట్ మనకి రీజనింగ్లో ఏ టాపిక్స్ ఉంటాయంటే అనలాజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్, నాన్ వెర్బల్ రీజనింగ్, బ్లడ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిలోగిజం, డైరెక్షన్స్, వెన్ డయాగ్రామ్, వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్, మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్, డిక్షనరీ, ఫిగర్స్. ఇప్పుడు కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే వాడు కోడింగ్ ఇస్తాడు, దాని మీద క్వశ్చన్స్ ఇస్తాడు. నెంబర్ సిరీస్, సో ఆల్ఫాబెటిక్ సిరీస్ అంటే A to Z మనకి లెటర్స్ ఉంటాయి కదా, వాటికి నెంబరింగ్ ఇవన్నీ తెలుసుకోవాలి. సీటింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక డేటా ఇస్తాడు, దాన్ని బట్టి మనము క్వశ్చన్స్కి అరేంజ్ చేయాలి. బ్లడ్ రిలేషన్స్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అయినా, డైరెక్షన్స్ మనకి నార్త్ వెస్ట్ ఇవి ఉంటాయి కదా, ఈ సెన్సెస్, వెన్ డయాగ్రామ్స్, వాటర్ ఇమేజెస్, ఇలా ఇవన్నీ రీజనింగ్లో ఉంటుంది. నెక్స్ట్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్లో డిస్కౌంట్, యావరేజెస్, సర్కిల్స్, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్, రేషియో అండ్ ప్రొపగేషన్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్, టైమ్ అండ్ వర్క్, స్క్వేర్ రూట్స్, మిక్చర్ అండ్ ఎలిగేషన్స్, నెంబర్ సిరీస్, సర్కిల్స్, చార్ట్స్, ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్లో సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తాయి. సో డిస్కౌంట్స్లో అంటే మనకి ఒక ఆర్టికల్, ఏదైనా ఒక బుక్ అమ్మి దానికి ఎంత డిస్కౌంట్ ఇస్తే లాస్ కానీ ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ట్రిగ్నోమెట్రీ అంటే మనకి సైన్ టీటా, కాస్ టీటా, సీక్ టీటా, టాన్ టీటా ఇవన్నీ ఉంటాయి కదా, సెకండ్ టీటా, కొసెకండ్ టీటా, వీటిలో ఫార్ములాస్ ఇవన్నీ చదివితే బెస్ట్. సో బార్ డయాగ్రామ్ అండ్ పై చార్ట్ అంటే వాడు ఒక డయాగ్రామ్ ఇస్తాడంటే గ్రాఫ్ లాగా, పై చార్ట్ అంటే సర్కిల్ లాగా ఉంటాయి కదా, కొంచెం డేటా ఇచ్చి దాని మీద 5 క్వశ్చన్స్ అడుగుతాడు. సో మీరు ఎక్కువ ఇక్కడ 5 మార్క్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఈ టాపిక్ ఎక్కువ ప్రాక్టీస్ అయితే బెస్ట్. సింప్లిఫికేషన్స్ అని, టైమ్ అండ్ వర్క్, నెంబర్ సిరీస్లో డివిజిబిలిటీ రూల్స్ ఉంటాయి కదా, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5 టేబుల్, ఇలా టేబుల్స్ ఉంటాయి కదా, వాటి రూల్స్ అవన్నీ చదివితే బెస్ట్. ప్రాఫిట్ అండ్ లాస్ అంటే అదే డిస్కౌంట్స్ లాగే, ఇప్పుడు ఏదైనా ఒక బుక్ కానీ ఒక థింగ్ కానీ
అమ్మితే మనకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇలా ఈ టైప్ ఆఫ్ ఉంటాయి. సో క్వాంటిటీ ఇది. తర్వాత ఇంగ్లీష్లో మనకి 2 ఉంటాయి, వొకాబులరీ, గ్రామర్. సో వొకాబులరీలో మనకి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ హోమోఫోన్స్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మనకి స్పెల్లింగ్స్ వేరేగా స్పెల్ చేసేటప్పుడు ఒకేలా స్పెల్ అయ్యే ఉంటాయి, మీనింగ్స్ డిఫరెంట్ ఉంటుంది, ఆ టైప్ ఆఫ్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ గ్రామర్లో మనకి సెంటెన్స్ కరెక్షన్, ఒక సెంటెన్స్ ఇచ్చి దాంట్లో ఏదైనా ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయడం, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, ఎర్రర్ స్పాటింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఇవన్నీ ఉంటాయి. తర్వాత గ్రామర్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వర్బ్స్, ఇవన్నీ గ్రామర్లో వస్తాయి అన్నమాట. సో ఇది ఇంగ్లీష్ వొకాబులరీ గ్రామర్ పార్ట్. సో తర్వాత ఏంటంటే జనరల్ అవేర్నెస్లో మనకి హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, ఇవి మెయిన్ అనమాట. తర్వాత కల్చర్, తర్వాత బుక్స్ అండ్ ఆథర్స్ అని, అంటే రీసెంట్గా వచ్చినవి కూడా ఎక్కువ చదవండి. ఇంపార్టెంట్ డేస్, ఈవెంట్స్ ఉంటాయి కదా. ప్రోటోఫోలియో ఆఫ్ మినిస్టర్స్ అంటే మినిస్టర్స్ వాళ్ళకి ఇచ్చే సాగులు ఇవన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ ఉన్నారు, ఆవిడది ఫినాన్స్ మినిస్టర్, ఇలా అనమాట. స్టాటిక్ జీకేలో అంటే మనకి స్పోర్ట్స్ వస్తాయి, క్లాసికల్ డాన్సెస్ వస్తాయి, చాలా ఉంటాయి అన్నమాట. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇవన్నీ సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తాయి. తర్వాత కరెంట్ అఫైర్స్, అట్లీస్ట్ ఒక 6 months to 1 year ఆఫ్ కరెంట్ అఫైర్స్ చదవాలి. తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్, ఇది ఎకనామిక్స్లో వస్తుంది. అంటే ఇప్పుడు మనకు సెంట్రల్ కొన్ని స్కీమ్స్ పెడుతుంది కదా గవర్నమెంట్, ఆ స్కీమ్స్ ఏంటి, దేనికోసం, ఇవన్నీ ఉంటాయి. పాలసీస్, మళ్ళీ ట్రెండింగ్లో పీపుల్ ఇన్ న్యూస్ అంటే ట్రెండింగ్లో ఉన్నవాళ్ళు. అండ్ సెకండ్ థింగ్ కంప్యూటర్ ఎవరికైనా పెట్టారు, మనకి 5 generations ఉంటాయి. సో హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఇవన్నీ చదవాలన్నమాట. సో మనకి ఇంకా స్టాటిక్ జీకేలో ఫస్ట్ ఏంటంటే మనకి ఉమెన్ కానీ మెన్ కానీ ఎవరైతే లైక్ పిఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మళ్ళీ వాళ్ళు బుక్స్ ఏమైనా రాస్తారు కదా, అవి బుక్స్, ఆథర్స్, రీసెంట్గా కూడా ఎక్కువ చూడండి. అండ్ పాపులర్గా ఉండేవి అవి కూడా ఎక్కువ చదవాలి. సో ఇవి ఫస్ట్ సీజనల్ సిలబస్, మొత్తం ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ సిలబస్, ఇవన్నీ అనమాట. ఫస్ట్ మీరు ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ ఒక దగ్గర అంతా గ్యాదర్ చేసుకుని సిలబస్ అంతా ఒక దగ్గర రాసి పెట్టుకుంటే, సో టాపిక్ వైజ్ ఒక సబ్జెక్ట్లో ఒక్కొక్క టాపిక్ వైజ్ అలా కంప్లీట్ చేసుకొని వెళ్తే మీకు ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఫీల్ అవుతున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక టాపిక్, రీజనింగ్లో ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత క్వాంటిటీ, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ఇలా డైలీ 4 subjectsలో ఒక్కొక్క టాపిక్ అలా కంప్లీట్ చేసుకొని వెళ్తే మీరు అనేది ముందు సిలబస్ కవర్ చేయొచ్చు. తర్వాత మాక్ టెక్స్ట్ బుక్ అనే యాప్లో కొన్ని ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, కొన్ని పర్చేస్ చేసి ఉంటాయి. సో అవి కూడా అటెంప్ట్ చేయండి. సో ఐ విష్ మీకు ఈ వీడియో అయితే నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, ఏ బుక్ చదవాలి, ఏ సబ్జెక్ట్కి ఏ బుక్ చదవాలి, ఏ వైటీ ఛానల్స్ ఫాలో అవ్వాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఏమైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి, సరేనా? బాయ్.